వందే మాతరం, వందే మాతరం. ఏంది ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఈరోజు 150 సంవత్సరాల క్రితం మొదలైన ఈ వందే మాతర గేయాన్ని ఈ రోజుకి పరిపూర్ణమైన గేయంగా మన భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సో, ముందుగా వందే మాతరం కొంచెం గొప్పతనం గురించి మాట్లాడిన తర్వాత దాన్ని ఎవరు రచించారు? ఎప్పుడు మనకు అమలులోకొచ్చింది? ఎంతమంది దానిపైన కుసంస్కారంగా దాన్ని ఆపనీకి ప్రయత్నించారు, ఆపారు. సో, పూర్తి గేయం వందే మాతరం మనం చదువుకుంటున్నదేనా? ఇంకా దాంట్లో ఎన్ని చరణాలు మిగిలున్నాయి? దాన్ని భారత ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టింది అనేది ఒకసారి మనం డిస్క్రైబ్ చేద్దాం. సో, మొదటగా ఒక మూసలో కొట్టుకోబోతున్న స్వతంత్ర ఉద్యమానికి విప్లవ గేయంగా మనకు వందే మాతరం అనే ఒక నినాదం వచ్చింది. అంతకుముందుకు స్వతంత్రం పోరాటంలో చాలామంది పాల్గొన్నారు. కానీ ఈ వందే మాతరం అనే ఒక స్లోగన్ తోటి మాత్రం బ్రిటిషు ఆహ్, వలస పాలకుల వెన్నులో మాత్రం వణుకు పుట్టిందనే చెప్పొచ్చు. అయితే మొట్టమొదటగా మనం దీన్ని 1937లో ఇది రచించింది. తర్వాత డీటెయిల్ చెప్దాం. దీనికి ప్రమాదం ఎక్కడ ఏర్పడిందో ఫస్ట్ చెప్తాను. వందే మాతరం రచించినప్పుడు 6 చరణాలతోటి మా ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే 1937లో మన ముస్లిం లీగ్‌కి ఇదేమైందంటే ఇబ్బందికరంగా ఉంది. ఇది వందే మాతరం అనేది లాస్ట్ 2 చరణాలు దుర్గామాతని స్తుతించే విధంగా, ప్రార్థించే విధంగా ఉంది. సో, ఇది మాకు అంటే అవమానంగా ఉంది. లేదంటే మాకిది నచ్చట్లేదు. సో, మీరు దాన్ని కట్ చేసి ఓన్లీ 2 చరణాలకు మాత్రమే దాన్ని పరిమితం చేస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అప్పటి ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడైన పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే మహమ్మద్ బిన్ జిన్నా ఒక ఫోర్స్ తోటి లేకపోతే ప్రోద్బలంతోటి దాన్ని మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కలిపి దాన్ని 2 చరణాలకే పరిమితం చేసి మిగతాదంతా డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేయడం అంటే దాన్ని ప్రాచుర్యంలోకి రాకుండా చేశారు. ఇప్పుడు 1937లో. సో, దాని తర్వాత స్వతంత్ర ఉద్యమం జరిగింది. అందరికీ తెలుసు, పోరాటం వచ్చింది. 1947 తర్వాత వచ్చింది. దాంట్లో చాలామంది అసువులు బార్చారు. సో, నాకు ఇక్కడ క్వెషన్ ఏందంటే 1937లో ఓకే. ముస్లిం లీగ్ ప్రారంభమైంది. అప్పుడు అందరికీ స్వతంత్రం ముఖ్యం కాబట్టి భారతదేశ వలస పాలకుల నుంచి పీడ నుంచి విముక్తి పొందాలి కాబట్టి మనం ఓకే కలిసికట్టుగా ఉండి ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా, అడ్డంకులు చెప్పినా దేశ స్వతంత్రమే పరమావధిగా అందరూ భావించి మనం అప్పుడు వందే మాతరాన్ని 2 చరణాలకు పరిమితం చేసి వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఊరుకున్నాం. అయిపోయింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో జాతీయ గేయంగా దీన్ని ప్రకటించడం జరిగింది. మరి అప్పుడున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ఏర్పడి వేరే దేశం అయినాక కూడా దీన్ని 2 చరణాలకే ఈరోజు 2026 వరకు కూడా ఎందుకు దాన్ని పూర్తి 6 చరణాలతోటి ఎందుకు మన బాహ్యంలోకి ఎందుకు వదలలేకపోయాడు? అంటే ఎవరికి భయపడ్డాడు ఈయన? సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళకా? లేకపోతే ఈయననే స్వతహాగా సెక్యులర్ అని చెప్పుకున్నాడు కాబట్టి దీన్నే ఎందుకు తీసుకురావాలని చెప్పాడా? సో, అది కొంచెం ఇదెవరికి బాగా అర్థమవుతుందంటే మన మేధాశక్తులు ఉన్న వాళ్ళకి, మేధావులకి, సెక్యులర్‌గా చెప్పుకునే వాళ్ళకి సమాధానం తెలిసి ఉండాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేను దాని గురించి ఇది పక్కకు పెడితే అసలు జాతీయ గేయంగా దీన్ని ప్రకటించడం ఎప్పుడు జరిగింది? దీన్ని ఎవరు రచించారు? మొట్టమొదటిసారిగా ఎక్కడ దీన్ని ఆహ్, పాడడం జరిగింది? జనబాహుళ్యంలోకి ఎప్పుడు తీసుకురావడం జరిగింది దాని గురించి ఒకసారి డిస్కషన్ చేస్తే, సో, గేయంగా ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు. సో, 1875లో దీన్ని పాట రచించింది 1875లో బంకించంద్ర చటర్జీ రచించడం జరిగింది. సో, 1882లో ఆనంద్ మఠ్‌లో పాట పాడారు. 1905లో స్వతంత్ర ఉద్యమం నినాదంగా మారింది. ఎప్పుడైతే 1905లో స్వతంత్ర ఉద్యమ నినాదంగా మారిందో మన ఒక దేశాన్ని మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిందంటే వందే మాతరం అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా వందే మాతరం అంటే ఒళ్ళు పులకరించిపోని భారతదేశీయుడు ఉన్నాడు. ఒకవేళ వానికి ఒళ్ళు పులకరించట్లేదంటే వాడు భారతీయుడే కాదు. సో, 1930లో మీకు తెలిసింది కదా రాజకీయం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1930లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దీన్ని 2 చరణాలకే పరిమితం చేయడం జరిగింది. సో, ఇది మన దౌర్భాగ్యం. 1950 తర్వాత కూడా ఇప్పటివరకు దాన్ని అట్లాగే కంటిన్యూ చేయడం కూడా మన దౌర్భాగ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం చొరవతో ముందుకు తీసుకొచ్చింది కాబట్టి లేకపోతే మన వచ్చే రాబోయే తరాలకు కూడా ఇది 2 చరణాల కిందనే ఉంటుంది. సో, దుర్గామాతను స్తుతిస్తే మాత్రమే దాన్ని తీయడం అంటే ఎంత దౌర్భాగ్యం. హిందూ దేశంలో హిందూ రాజ్యం అని చెప్పుకునే మన దగ్గర మన దేశ దేవతనే మనం పూజించుకోలేని స్థితిలో ఉన్నామా? ఓకే.
దీని సెక్యులర్ రాజ్యం అంటాం కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మాటలు. కానీ మనం వందే మాతరం ఈ రోజుకు నిండుతనాన్ని నోచుకుందని నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు 2026లో పూర్తి న్యాయం చేసిన తర్వాత దీన్ని ఆచరణలోకి తేవడం జరిగింది. ఇంతకుముందుకు ఏముండే తేడా, ఇప్పుడేముందో చూద్దాం. ముందు ఏందంటే ఇది పూర్తి స్పష్టమైన అవగాహన లేకుండా ఉండేది. ఎప్పుడెక్కడ పాడాలనేది. ఇప్పుడు మాత్రం స్పష్టమైన అవగాహన, తర్వాత ఎక్కడ వినియోగించాలి కంపల్సరీ అనేది చేశారనమాట. దీని డీటెయిల్స్ అన్నీ నేను మీకు వెనకాల స్క్రీన్‌లో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఇప్పటికైనా మన భారత స్వతంత్ర ఉద్యమంలో అందరిని ఒక తాటిపైకి తెచ్చి ఉడుకు రక్తాన్ని ఉధృతంగా ప్రవహించేలా చేసిన ఒక నినాదం వందే మాతరం. సో, వందే మాతరం అనే ఒక గీతం ఇప్పటికి చదువుతున్న గూస్ బంప్స్ వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకవేళ రాకపోతే వాళ్ళ రక్తం ప్రవర్తించలేదని వాళ్ళ నాడులని చచ్చుబడిపోయినాయని నేను అనుకుంటాను. ఓకే. ఇది ఈరోజు నేను తీసుకురావాల్సిన ముఖ్య అంశం ఏందంటే, ఈరోజు ఆచరణలోకి వచ్చింది మన నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఈరోజే దీన్ని ప్రచురణలోకి తేవడం జరిగింది. మీరందరూ కూడా చూడొచ్చు దీన్ని. ఎట్లా అంటే ప్రతి ప్రౌఢుడు కూడా దీన్ని ముఖ్యంగా విధిగా పాడాలి అంతే. ఎవడైతే నేను పాడను, నాకు ఇష్టం లేదు, నేను నిలబడనని చెప్పినోడిని తీసుకొని బొక్కలేస్తారు. అది అట్లా రూల్ తేవడం జరిగింది కాబట్టి, ఇది ఎప్పుడో తేవాల్సింది ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. సో, ఫైనల్లీ హ్యాట్స్ అప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ జై హింద్, జై భారత్.